కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై విరుచుకుపడ్డారు. కర్రలు కుర్చీలతో చితకబాదారు. ఇంతకీ ఆ యువకుడు చేసిన నేరమేంటో తెలుసా? భారత్ మాతాకి జై అని అనడమే. ఇదంతా కశ్మీర్ వేర్పాటువాదులకు వంతపాడుతూ ఆజాదీ నినాదాలు చేసిన ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ సమక్షంలోనే జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. గతంలో ఇదే కన్హయ్య దేశద్రోహం నేరం ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఢిల్లీలోని జేఎన్యూ యూనివర్సిటీలో అఫ్జల్ గురు సంస్మరణ సభను ఏర్పాటు చేయడమే కాకుండా జాతి వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కన్హయ్య కుమార్ పత్తికొండ రావడంతో అతని దేశ వ్యతిరేక ఆజాదీ నినాదాలపై ఓ యువకుడు బహిరంగ సభలోనే నిలదీశాడు. దాంతో ఆ యువకుడికి సమాధానాలు చెప్పలేక కన్హయ్య నీళ్లు మింగాడు. ఆ తర్వాత ఆ యువకుడు కన్హయ్య కుమార్ తీరును విమర్శిస్తూ భారత్ మాతాకి జై అంటూ బిగ్గర నినాదాలు చేశాడు. అంతే, ఇక రెచ్చిపోవడం వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తల వంతయింది. అసహనం, అవార్డు వాపసి, భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఎప్పుడు గగ్గోలు పెట్టే ఈ లెఫ్ట్ యూత్ గ్యాంగ్ ఆ యువకుడిని బూతులు తిట్టారు. చేతికి అందిన జెండా కర్రలు కుర్చీలతో చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి దాడికి దిగిన లెఫ్ట్ కార్యకర్తల నుంచి ఆ యువకుడిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో కూడా లెఫ్ట్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలతో అతన్ని తరిమే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ విద్యార్థి సంఘం కార్యకర్తల తీరును జాతీయవాద సంస్థలు తప్పుపట్టాయి. భారత్ మాతాకి జై అంటే కమ్యూనిస్టులు కొట్టేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ మాతాకు జై అనకుండా మార్క్స్, మావో డ్రాగన్ చైనాకు జై కొడితే ఈ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు ఓకేనా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.